మన భారత రామాయణం ఈ రెండు కూడా ఇతిహాసాలు అని పేరు. అటువంటి ఇతిహాసాల్లో ప్రసిద్ధికెక్కింది శ్రీమద్ రామాయణం. ఆ రామాయణంలో లేని అంశాలే లేవు. మనం రామాయణంలో అనేకమైనటువంటి విషయాలు చర్చించాం. ఎన్నో ఎపిసోడ్లో ఆధునిక కాలంలో రామాయణం యొక్క ప్రయోజనాల గురించి కూడా మీతో చర్చించాం. అటువంటి ఆ రామాయణంలో అనేక శాస్త్రాల యొక్క జ్ఞానం ఇమిడి ఉంది. ఆ శాస్త్ర జ్ఞానాల గురించి, ఆధునిక శాస్త్రాల గురించి అనేక విధాలుగా మీకు వీడియోలో చూపించాము. ఈరోజు మాత్రం రామాయణంలో జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈరోజు రామాయణం జ్యోతిష శాస్త్రం అనే అంశం మీద వివరిస్తారు. మొదటగా ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మనం నివసించేటువంటి భారత భూమి ఎంతో పవిత్రమైనటువంటి కర్మభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి. ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాలు, వింధ్య పర్వతాలు, నైమిషారణ్యం, దండకారణ్యం లాంటి దట్టమైన అడవులు, గంగా, యమున, కావేరి, కృష్ణ, గోదావరి, నర్మదా లాంటి పవిత్ర నదులతో ఈ పవిత్ర భారతదేశం అంతా నిండి ఉంది. ఎన్నో పురాణాలు రాసి వాటిలోని విలువలను, జ్ఞానాన్ని లోకానికి తెలియజేసిన బ్రహ్మ ఋషులు, మహర్షులు జన్మించి నడయాడిన భూమి ఈ భారత భూమిపైనే వేదాలు కూడా వెలికి తీయబడ్డాయి. మొదట శ్రీ వేదవ్యాస మహర్షి వేదములన్నింటినీ అభ్యసించి వాటిని తన శిష్యులకు బోధించాడు. అట్టి వేదాలలో 6 అంగాలు ఉన్నాయి. ఆ అంగంలో ఒకటి జ్యోతిష శాస్త్రము. మనకు 18 పురాణాలు ఉన్నాయి. వేదమును అభ్యసించే శక్తి లేని వారికి ఈ పురాణాలు, ఇతిహాసాలు ఒక వరం లాంటిది. నారద మహర్షి ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యమే శ్రీమద్ రామాయణం. ఈ శ్రీమద్ రామాయణంలో జ్యోతిష శాస్త్రం గురించి అనేక విశేషాలు, సంబంధాలు, సంఘటనలు చాలా విరివిగా వివరించబడ్డాయి ఆదికవి వాల్మీకి మహర్షి చేత. రామాయణంలో మొత్తం 7 కాండలున్నాయి. 24,000 శ్లోకాలున్నాయి. ప్రతి కాండములో గ్రహములు, ముహూర్తములు, వాస్తుశాస్త్రము, పంచాంగము లాంటి విషయాలను శ్రీమద్ రామాయణం ఆచరణలో ఉంచారు. రామాయణంలోని కాండములలో ఏ కాండములో ఏ రకంగా జ్యోతిష శాస్త్రాన్ని ఉపయోగించారో మీకు వివరిస్తాను. బాలకాండం తీసుకుందాం. మొదటి కాండం లేదా మొదటి అధ్యాయం అయిన బాలకాండలో శ్రీరాముడు మరియు అతని 3 సోదరుల జనన కాలం గురించి వాల్మీకి మహర్షి ఇట్టు వచించారు. ఏమని? తతశ్చ ద్వాదశే మాసే చైత్రనవమికే తిథౌ నక్షత్రేరితి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచసు గృహేషు కర్కటే లగ్నే వకృతా విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సవ్యలక్షణ సంయుతం పుష్యే జాతస్తు భరతః మీనలగ్నే ప్రసన్నధీః సార్పే జాతౌ తు సౌమిత్రీ కులీరేభ్యుదితౌరవౌ. 12 నెలల తరువాత చైత్రమాసంలో శుక్లపక్షము నాడు నవమి తిథి యందు కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. కర్కాటక లగ్నములో చంద్రుడు గురువుతో కలిసి సూర్యుడు, కుజుడు, శుక్రుడు, శని ఉచ్చస్థానములో ఉంటూ పూనర్వసు నక్షత్రములో మర్యాదా పురుషోత్తముడైనటువంటి శ్రీరామునికి
కౌసల్యాదేవి జన్మనిచ్చింది. మీనలగ్నములో పుష్యమీ నక్షత్రంలో భరతుడు జన్మించాడు. మరుసటి రోజు కర్కాటక లగ్నములో ఆశ్లేష నక్షత్రములో కవలలైనటువంటి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఈ వాల్మీకి రామాయణంలో చెప్పిన గ్రహస్థానముల ప్రకారం శ్రీరాముల వారి జన్మకుండలి తయారు చేసి పూర్తి విశ్లేషణ చేసి శాస్త్రరీత్యా వాల్మీకి మహర్షి నుడివిరి. ఇదే బాలకాండములో శ్రీరాముడు మరియు తన సోదరుల వివాహము ఉత్తర పల్గుణీ నక్షత్రములో జరిగింది. ఈ కార్యమును ఉద్దేశించి జనక మహారాజు వశిష్ఠ మరియు విశ్వామిత్ర మహర్షులతో ఈ విధంగా చెప్పాట. ఏమని? ఉత్తరే దివసే బ్రాహ్మణ పల్గుణీభ్యాం మనీషిణః వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి. దీని భావం ఏమిటంటే, నేటికి 2 రోజుల తరువాత సంతానపరుడైన భగుడు అనేవాడు అధిష్టాన దేవతగా ఉన్నప్పుడు ప్రజాపతి కనుక వంశాన్ని పెంచగల నక్షత్రమైనటువంటి ఉత్తర పల్గుణీ నక్షత్రంలో వివాహము జరిపిస్తాను అని జనక మహారాజు వివరించాడు. ఆ రోజుల్లో మహర్షులు రాజర్షులు కూడా జ్యోతిష శాస్త్రం మీద పట్టు ఉన్నట్టుగా మనకి జనక మహారాజు యొక్క వచనాల ద్వారా తెలుస్తుంది. ఒకే తల్లి తండ్రికి జన్మించిన పిల్లలకు ఒకే లగ్నములో ఒకే మండపంలో వివాహం జరిపించడం నిషిద్ధం. అయితే ఒకే లగ్నములో 2 శుభకార్యములు చేయవచ్చా? 1 ఏడాది దాటితే కానీ 2వ శుభకార్యము చేయకూడదు, కానీ తల్లులు వేరైతే చేయవచ్చు అన్నారు. కాబట్టి రాముడికి భరతుడికి ఒకే ముహూర్తంలో వివాహం చేయవచ్చు. మరి లక్ష్మణ శత్రుఘ్నులకు ఎలా? దీనికి సమాధానం దైవజ్ఞ విలాసములో చెప్పారు. లగ్నమును 30 డిగ్రీలుగా విభజిస్తే 29 డిగ్రీలలో ఒకరికి, 30వ డిగ్రీలలో మరొకరికి వివాహం జరిపించవచ్చు. అందువలన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహము జరిపించవచ్చు అని సర్వశాస్త్ర సమ్మతమైనటువంటి నిర్ణయాన్ని అక్కడ ప్రకటించారు. ఆ విధంగా ఆ వివాహం యొక్క ముహూర్తం నిర్ణయించబడింది. ఇక 2వది అయోధ్యకాండలో చూద్దాం. 2వ కాండ లేదా అధ్యాయమైనటువంటి అయోధ్యకాండలో ఉత్పాత గ్రహముల కలయికలు, స్వప్నశాస్త్రము, వాస్తుశాస్త్రము, ఈ శాస్త్రముల ప్రాముఖ్యత సంబంధిత సంఘటనలు ఇప్పుడు మనం తెలుసుకోవాలి. శ్రీరాముని పట్టాభిషేకం గురించి దశరథ మహారాజు వశిష్ఠ మహర్షితో ఈ విధంగా తెలియజేశాడు. ఏమని? చైత్ర శ్రీమానయం మాసః పుణ్యో పుష్పిత కాననః యవరాజ్యాయ రామస్య సర్వమేవోపకల్ప్యతాం స్వవేవ పుణ్యా భవిత సోభిషేచ్చస్తు మే సుతః రామో రాజీవ తామ్రాక్షో యవరాజ్య ఇతి ప్రభుః. దీని భావం ఏమిటయ్యా అంటే, ఇది చైత్రమాసం, పరమ పవిత్రమైనటువంటి మాసం. అరణ్యములన్నింటిలో చెట్లు పుష్పించి శోభిస్తూ ఉంటాయి. పుష్యమి నక్షత్రంలో చంద్రుడు కలిసి ఉన్న రోజును రాముని పట్టాభిషేకానికి ముహూర్తంగా నిర్ణయించారు. సుమంత్రుని పిలిచాడు, రాముణ్ణి తీసుకురమ్మన్నారు. వశిష్ఠుల వారిని పిలిపించి పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లు ఘనంగా చేయమని కోరాడు దశరథ మహారాజు. శ్రీరాముడుని దశరథుడు పిలిపించాడు. దశరథుడు శ్రీరాముడితో ఇలా అన్నట్ట, అపిచాద్యా శుభాశ్రామ స్వప్నే వశ్యామి దారుణం
సనిర్ఘాతాదివోల్కా చ పతతిహా మహేశ్వరా అవష్టబ్దం చ మే రామ నక్షత్రం దారుణే గ్రహైః ఆవేదయంతి దైవజ్ఞాః సూర్యాజరకరాహుభిః ప్రాయేణ హి నిమిత్తానాం ఇట్టశానాం సముద్భవే రాజా హి మృత్యుమాప్నోతి దూరాం వా పదభృచ్చతి అద్య చంద్రోభ్యుపగతః పుష్యాత్ పూర్వం పునర్వసు స్వః పుష్యయాగం నియతం వశ్యం తే దైవచింతకాః. ఓ రామ, నాకు పీడకలలు వస్తున్నాయి. ఉల్కలు విపరీతమైన శబ్దంతో కింద పడిపోతున్నాయి. తోకచుక్కలు కనబడుతున్నాయి. అన్నింటినీ మించి ఈ వేళ నా జన్మ నక్షత్రమును రవి, కుజుడు, రాహు అను 3 పాపగ్రహములు ఆవహించి ఉన్నాయి. అందుకని ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్టుంది నాయన. ఇలాంటి స్వప్నములు, గ్రహముల యొక్క కలయిక ఉందే, అవి జరిగితే సహజంగా మహారాజు అనేటువంటి వాడు మరణాన్ని పొందుతాడు, లేదా భయంకరమైనటువంటి సంఘటన ఎదుర్కొంటారు అని మన దైవజ్ఞులు తెలియజేస్తున్నారు నాయన. అయితే ఈరోజు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటాడు. ఈ నక్షత్రము పట్టాభిషేకమునకు ఎంతో శుభప్రదమని మన దైవజ్ఞులు తెలియజేశారు. కాబట్టి పట్టాభిషేకమునకు తయారయ్యి పూజాది కార్యక్రమాలు నిర్వహించు అని దశరథ మహారాజు శ్రీరాముడితో చెప్పాట. ఇక్కడ పీడకలల గురించి, పాపగ్రహముల కలయిక గురించి, శుభప్రదమైన రోజుల గురించి, రామాయణములో చర్చను గురించి మనం గ్రహించగలిగాం. జ్యోతిష పండితులను ఇక్కడ దైవజ్ఞులుగా సంబోధించారు. ఎవరైతే గ్రహ కదలికలను నిరంతరంగా గమనిస్తూ తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి పరిష్కారము తెలియజేస్తారో వారే జ్యోతిష పండితులు. ఇదే అయోధ్యకాండలో శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు లక్ష్మణుడు కోపోద్రిక్తుడవుతాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని ఈ విధంగా శాంతింపజేస్తాడు. సుఖ దుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ యచ్చ కించిత్ తథా భూతం నను దైవస్య కర్మతః. నాయనా లక్ష్మణ, కోపాన్ని ఉపశమింపు చెయ్యి. సుఖ దుఃఖాలు, కోపము, శాంతి, లాభ నష్టాలు, శుభాశుభాలు, తప్పొప్పులు ఇవన్నీ కూడా మన ప్రారబ్ధం ప్రకారం జరుగుతాయి. వీటన్నిటినీ దైవం శాసిస్తూ ఉంటాడు. ఆ దైవమును తిరస్కరించి మనం ఏమీ చేయలేము. ఈరోజు కైకేయి వెనుకాల దైవము ఉండి నన్ను అరణ్యమును పంపిస్తున్నాడు. అలా కాకపోతే నన్ను ఎప్పుడు వేరుగా చూడని కైకమ్మ నన్ను అరణ్యవాసం చేయమని ఎందుకు అడుగుతుంది చెప్పు అని రాముడు లక్ష్మణుని సముదాయించాట. అరణ్యమునకు చేరిన తరువాత లక్ష్మణుడు వారి ముగ్గురు అనగా రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు కొరకు ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో ఈ విధంగా తెలియజేస్తాడు. కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చిరంజీవిభిః. ఓ లక్ష్మణ, వాస్తుదేవతలను సంతృప్తిపరిచిన తరువాత మాత్రమే నూతన గృహంలోకి ప్రవేశించాలి. అందుకనే గృహప్రవేశంలో వాస్తు హోమం తప్పనిసరిగా ఈనాటికి జరుగుతూ ఉంటుంది, జరిపిస్తూ ఉంటారు. అది లేదే లేదన్నమాట. వాస్తు దోషాలుంటే పోతాయని ఒక ప్రతీతి. అప్పుడే జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అరణ్యమునకు వెళ్ళిన తరువాత అక్కడ లక్ష్మణుడు చాలా చక్కటి పర్ణశాలను నిర్మించాడు. ఒక రకమైన ఇంజనీర్ ఆయన. ఇప్పుడు ఇంజనీర్ ఏం పనికి వస్తారు? నూతన నిర్మాణ గృహంలోకి వెళ్ళేవారు దీర్ఘకాలం జీవించాలంటే
వాస్తు హోమం చేయాలి. వాస్తు హోమం చేయకుండా గృహప్రవేశం ఎవరైనా చేసినట్లయితే ఆ యజమాని అల్పాయుష్కుడైపోతాడు. ప్రమాదాలు సంభవిస్తాయి. మనము ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు భవనాలు నిర్మించుకుంటాం. ఆ నిర్మాణంలో సుఖంగా ఉండాలంటే చేయవలసిన హోమ కార్యక్రమాలు చేసి తీరాల్సిందే అనేది ఇక్కడ సిద్ధాంతం. ఇక మూడవది అరణ్యకాండ. ఈ అరణ్యకాండలో రావణుడు సీతను అపహరించి తీసుకెళ్లే సందర్భంలో బుధక్కే రోహిణీమివ అని వాల్మీకి మహర్షి వివరించాడు. ఈ వాక్యమును బుధుడు చంద్రుడు అధిపతిగా ఉండేటువంటి రోహిణీ నక్షత్రంలో ఉన్నాడు. దీని వలన ప్రజలకు శుభము కాదు అని వాల్మీకి మహర్షి వచించాడట. ఈ అరణ్యకాండంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఇప్పుడు మనం తెలుసుకోవాలి. జటాయువు అను పక్షి శ్రీరామునికి ముహూర్తం గురించి వివరిస్తుంది. అంతేకాకుండా కబంధ అను రాక్షసుడిని శ్రీరామలక్ష్మణులు సంహరిస్తే పాప విమోచనము కలిగి పాపగ్రహ దశ జరుగుతున్నప్పుడు విజయం కోసం ఏమి చేయాలో శ్రీరాముడికి ఆ కబంధుడనే రాక్షసుడు సలహా ఇస్తాడంటే చూడండి. ఏనయాతి ముహూర్తేన సీతామాదాయ రావణ విప్రనష్టం ధనం క్షిప్రం తత్స్వామి ప్రతిపద్యతే విందో నామ ముహూర్తోయం సచకాకుస్తనా బుధత త్వం ప్రియాం జానకీం హృత్వా రావణో రాక్షసేఖరః. పక్షి జటాయువు శ్రీరామునితో, రామా, రావణుడు సీతాదేవిని విందా ముహూర్తములో అపహరించుకుపోయాడు. కాబట్టి నీ సీతాదేవి నీకు తప్పక దొరుకుతుంది. విందా ముహూర్తములో ఇతరుల వద్ద నుండి ఏదైతే దొంగిలిస్తారో ఆ వస్తువు తిరిగి యజమాని వద్దకే తిరిగి చేరుతుంది. చూడండి, పక్షిరాజు అయినటువంటి జటాయువు జ్యోతిశాస్త్రంలో ఉండేటువంటి విందా ముహూర్తాన్ని గురించి ఆయన చక్కగా వివరించాడు. నీవు సీతమ్మను తిరిగి పొందుతావు. పరమ సంతోషంగా సీతారాములు ఇద్దరు ఉంటారు. మీ ఇద్దరికి తప్పక పట్టాభిషేకం జరిగి తీరుతుంది. చాలా కాలము నీవు రాజ్యాన్ని పరిపాలిస్తావు రామా అన్నట్ట. కబంధుడను రాక్షసుడి చేతులు శ్రీరామలక్ష్మణుడు నరికివేసి ఆ తరువాత చితిపై పెట్టి నిప్పు పెడతారు. కబంధనికి అప్పుడు శాప విమోచనం కలుగుతుంది. తన అసలైనటువంటి గంధర్వ రూపాన్ని దాల్చాడు. శ్రీరాముడిని సీతాదేవి గురించి చింతించవద్దని సుగ్రీవుని గురించి ఈ విధంగా సలహా ఇస్తాడు కబంధుడైనటువంటి గంధర్వుడు. రామషడుక్తయో లోకే యాభిస్సర్వం విమృశ్యతే పశిర్మష్టోదశాంతేన దశాభాగేన సేవ్యతే. రామ అని కబంధుడు రాముడితో అన్నాడు. ఏమని? నీకు కావలసినదేమిటో తెలుసా? నీకు చాలా క్లేశములు గడపాల్సిన దుష్ట సమయము నీకు నడుస్తుంది. అందులో భాగమే నీవు నీ భార్యను పోగొట్టుకున్నావు. నీలాగే భార్యను పోగొట్టుకొని కష్టాన్ని పొందుతున్నవాడు ఒకడున్నాడు. ఆయనే సుగ్రీవుడు. ఎవరైతే చెడు గ్రహ దశ నుండి కష్టాలు పొందుతున్నారో వారు అదే రకమైన కష్టం సమయం అనుభవిస్తున్న వారి సహాయం పొందాలి. రాముడి భార్యను రావణుడు అపహరిస్తే సుగ్రీవుని భార్యను తన అన్న వాలి అపహరించాడు. కావున ఇద్దరూ ఒకే రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాముడు తన చెడు దశా సమయం అంతం కావస్తుంది, అలాగే సుగ్రీవుని యొక్క చెడు సమయం కూడా. కావున
రామ సుగ్రీవుల మైత్రి ఇద్దరికి ఎంతో శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పాట. ఇహ కిష్కింధాకాండ. వాలి సుగ్రీవుల యుద్ధమును వాల్మీకి మహర్షి బుధుడు కుజుడు మధ్య యుద్ధముతో పోలుస్తూ బుధాంగార్కయోరివా అన్నాడు. వానరసేనకు అంగదుడు నాయకత్వం వహిస్తున్నాడు. జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు మిగిలిన వానరమంతా కలిసి సముద్రపు వద్దకు వెళతారు. అక్కడ సంపాతి అను పక్షికి అంగదుడు రాముడి కథను గురించి, సంపాతి సోదరుడైనటువంటి జటాయువు యొక్క మరణమును గురించి సంపాతి పక్షికి సవివరంగా తెలియజేశాడు. అదంతా విన్న తరువాత సంపాతి సీతమ్మ జాడలను ఈ విధంగా తెలియజేస్తుంది. ఏమని? తస్తయాం వసతి వైదేహి దీనా కౌశేయవాసిని రావణాంతపురే రుద్ధా రక్షసిభిః సురక్షితః జనకస్యాత్మజాం రాజ్ఞః తస్యాం ద్రక్ష్యత మైథిలీం ఇహస్తోహం ప్రపశ్యామి రావణం జానకీం తథా అస్మాకమపి సౌవర్ణాం దివ్యం చక్షుర్బలం తథా. నేను జటాయువు పెట్టుకున్నటువంటి పోటీలో సూర్యుని వేడిమికి జటాయువును కాపాడబోయి నా రెక్కలు కాలిపోయి ఈ వింధ్య పర్వతంలోపై పడ్డాను స్వామి. ఇక్కడే ఉంటూ నాకున్నటువంటి దివ్య దృష్టితో జానకి మరియు రావణులను చూస్తాను. శోక సముద్రంలో మునిగినటువంటి సీతాదేవిని లంకలో ఆడ రాక్షస భటుల మధ్యలో ఉంచాడు. కావున నీవు లంకలో వెతికితే సీతమ్మ జాడ దొరుకుతుంది. మాకు కొన్ని మైళ్ళ దూరము చూసేటువంటి దివ్య దృష్టి ఉంది. 100 యోజనముల ఉన్న దానిని కూడా మేము నిశితంగా చూడగలము అని సంపాతి అనేటువంటి పక్షి అంగదునికి వివరిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే పక్షులకు సైతం దివ్య దృష్టి ఉంటుంది. అదేవిధంగా దైవజ్ఞులు కూడా తమకు తపశక్తి, జ్యోతిష శాస్త్ర విజ్ఞానము ఉన్నందువలననే వారు అద్భుతమైనటువంటి మరియు జరగబోయే సంఘటనలు ఇట్టే చెప్పేస్తారు. ఇక 5వది సుందరకాండం. ఈ సుందరకాండంలో వాస్తుశాస్త్ర సంబంధిత సంఘటనలు తెలియజేస్తున్నాయి. హనుమంతుడు లంకానగరం యొక్క విన్యాసమును, రావణుని ఘనమైన రాజభవనం చూస్తాడు. ఆ సంఘటన గురించి వాల్మీకి మహర్షి ఈ విధంగా తెలియజేస్తాడు. గృహాణి నానావసురచితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. హనుమంతుడు రత్న వైఢూర్యములతో దివ్యంగా వెలిగిపోతున్నటువంటి ఘనమైనటువంటి రాజభవనాలు చూశాను. గృహములన్నీ కూడా వాస్తుశాస్త్రానికి అనుగుణంగా నిర్మించబడ్డాయి. గృహ నిర్మాణంలో ఎక్కడ దోషం పట్టడానికి వీలు లేకుండా ఉంది. దేవతలు కూడా అక్కడ ఇళ్లకు వస్తే అక్కడ పూజ చేసుకోవాలి అనిపించేటట్టు ఉన్నాయి అని వివరించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏం తెలుసా? మయుడుని గూర్చి పోలుస్తున్నారు అంటే రామాయణ కాలంలో వాస్తుశాస్త్రము ఆచరణలో ఉండేదని చెప్పవచ్చును. హనుమంతుడు లంకలో సీతాదేవిని మొదటిసారి చూడగానే
ఆపుకోలేని దుఃఖంతో శోకంతో ఇలా మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురు ప్రియా యది సీతాపి దుఃఖార్తా కాలో హి దురతిక్రమః. లక్ష్మణమూర్తి చేత ఆరాధింపబడినటువంటి పాదము కలిగిన సీతమ్మ, లక్ష్మణుని గురువైనటువంటి రామచంద్రమూర్తి ఇల్లాలైనటువంటి సీతమ్మ, అయోనిజగా జన్మించిన సీతమ్మ ఈరోజు భూమి మీద రాక్షస స్త్రీల మధ్య 10 నెలలుగా ఏకవస్త్రై ఉన్నదంటే కాలోహి దురతిక్రమ. కాలం ఏదైనా చేస్తుంది, ఈ కాలానికి అటువంటి శక్తి ఉంది అని హనుమంతుడు బాధపడతాడు. కాలోహి దురతిక్రమ అనేటువంటి ఈ వాక్యాన్ని 50 సార్లకు పైగా వాల్మీకి రామాయణంలో కనబడుతూ ఉంటుంది. అంటే కాలానికి అసాధ్యమైనదంటూ ఏది లేదు అన్న విషయాన్ని, నిస్సందేహమైనటువంటి నిజాన్ని మనకు వాల్మీకి మహర్షి ఇలా తెలియజేస్తాడు. కాలపురుషునికి అందరూ తల వంచాల్సిందే. ఎవరైతే తమకు వచ్చే మంచి మరియు చెడ్డ సమయం గురించి తమ గురువుల ద్వారా శాస్త్రాల ద్వారా తెలుసుకొని దానికి అనుగుణంగా పరిహార క్రియలు జరుపుకుంటాడో అతడు వివేకి అని పిలువబడతాడు. సరే, ఇప్పుడు 6వది యుద్ధకాండ. ఈ అధ్యాయంలో యుద్ధము కొరకు కిష్కింధ నుండి లంకకు వెళ్లేందుకు శ్రీరాముడు ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు. చూడండి. ఆసిమన ముహూర్తే సుగ్రీవా ప్రయాణమభిరోచయా యుక్తో ముహూర్తో విజయః ప్రాప్తో మద్యం దివాకరం ఉత్తరా ఫల్గుణీ హ్యద్య క్షస్తు హస్తేన యోక్ష్యతే అభిప్రాయం తు సుగ్రీవ సర్వాణిక సమావృతాః. రాముడు సుగ్రీవునితో ఈ సమయంలో సూర్యుడు ఆకాశానికి మధ్యలో ఉన్నాడు. మధ్య దినమున మార్తాండ బింబమై ప్రకాశిస్తున్నాడు. ఈ రోజున విశాఖ నక్షత్రం ఉన్నది. ఇక్ష్వాకు వంశీయులు అందరిది నక్షత్రం విశాఖే. మూలా నక్షత్రమేమో రాక్షసుల నక్షత్రం. విశాఖ నక్షత్రము నా నక్షత్రమునకు ఉద్దేశించి సాధన తారవుతుంది. మళ్ళీ రేపు రోజున వచ్చే హస్త నక్షత్రం నిషిద్ధం, అందువలన ప్రయాణం చేయకూడదు. ఇవాళ మిట్ట మధ్యాహ్నం వేళ ముహూర్తం చాలా బాగుంది కనుక ఈ ముహూర్తమును విజయము అని పిలుస్తారు. కావున ఉత్తర క్షణం మనం సైన్యాన్ని తీసుకుని బయలుదేరి వెళదామని చెప్తాడు. ఇంకో సందర్భంలో ఇంద్రజిత్తుని మరణం తరువాత తీవ్ర విచారణ ధోరణిలో ఉన్నటువంటి రావణుడు కోపోద్రిక్తుడై సీతాదేవిని చంపడానికి వెళతాడు. ఆ సమయంలో రావణుడి మంత్రి శుపర్శ్వ సీతాదేవిని చంపవద్దని, రాముడితో యుద్ధము చేసి విజయం సాధించమని సలహా ఇస్తాడు. నీవు కృష్ణ పక్ష చతుర్దశి అయిన ఈరోజు సైన్యాన్ని సిద్ధము చేయి. రేపు అమావాస్య రోజున నీవు రామునితో యుద్ధానికి తలపడి విజయం చేకూర్చుకో అని సెలవిచ్చాడు. అంటే అమావాస్య రాక్షసులకు మంచి రోజు, మిగిలిన వారందరికీ చెడు దినం కనుక రాముడికి రావణుడిని చంపటం ఎంతో కష్టతరమైనది. రాముడు యుద్ధం చేసి అలసిపోయాడు. ఆ సమయంలో అగస్త్య మహర్షి వచ్చి శ్రీరాముడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి భక్తితో ఆదిత్య హృదయంని 3 సార్లు జపించమని సలహా ఇచ్చాడు. రాముడు అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని 3 సార్లు జపించి రావణుడిని సంహరిస్తాడు. శ్రీరాముడు అగస్త్య మహర్షి చెప్పినటువంటి మాటను శ్రద్ధగా పాటించాడు. రావణుడు సంహరింపబడ్డాడు. అధర్మమును ధర్మము జయించింది.
పురాణ పురుషోత్తముడైనటువంటి శ్రీరాముడు కాలమహిమ వలన ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులో ఎవ్వరికీ ఆక్షేపము లేదు. కాలమునకు అందరూ సమానమే. కాలము ఎంతో శక్తివంతమైనది. కాలానికి మిత్రులు శత్రులనే భేదమే ఉండదు. తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. సద్గురువుల యొక్క ఆదేశాలను ఆచరిస్తే ఈ కాలము వలన మనం ఎదుర్కొంటున్న కష్టాలకు కొంతవరకు ఉపశమనం కలగవచ్చిన కాలాన్ని దాటలేము. నిత్య దైవనామస్మరణ వలన దైవానుగ్రహం కలుగుతుంది. జ్యోతిష శాస్త్రం కూడా వేదములాగానే ఎంతో ప్రాచీనమైనది, పురాతనమైనది. ఇది ఒక డివైన్ సైన్స్, దైవశాస్త్రము. ఈ జ్యోతిష శాస్త్రమునకు చీకటిలో టార్చ్ లైట్ లాగా, దివిటిలాగా ఉపయోగపడుతుంది. ఈ శాస్త్రము కర్మ సిద్ధాంతంతో ముడిపడి ఉంటుంది నాయన. కావున మనము చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.